భక్తులు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు. ఇందులో భాగంగానే శ్రావణ మాస షష్ఠి తిథి నాడు శివ పార్వతుల కళ్యాణం చేయడం ఓ ఆనవాయితీ. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోసంగిపురం సమీపంలోని పాతాల నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో శనివారం శివ పార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. పలువురు దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా దేవాలయంలోని మూల విరాట్కు పూజలు చేసి ఆలయ ఆవరణంలో మండపాన్ని ఏర్పాటు చేసి ఆది దంపతుల కళ్యాణాన్ని కడురమ్యంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు సమీప ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సిద్ధిరస్తు ఓం ప్రతాప్యాన నమః నైవేద్యాన్ని సమర్పయామి హరిహరులకు గతం లేదు. శ్రావణ మాసం కూడా హరిహర స్వరూపం అన్నమాట. శ్రావణ మాసం లక్ష్మీ స్వరూపం కూడా. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని, ఈశ్వరుని, ఆ విష్ణుమూర్తిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమ నియమములతో ఆవిని సేవిస్తారో వారికి పుత్ర పౌత్రాలు కూడా సర్వ సౌభాగ్యాలు కూడా ఇస్తుంది. కళ్యాణములు, ఉత్సవాలు మరియు వ్రతములు చేసే మాసం ఇది. ఈ మాసములోపు అత్యంత శుభ ఫలితంగా ఇచ్చినది శ్రావణ మాసము. ఎవరైతే భక్తి తత్పరులై ఉంటారో వారికి ఆ హరిహరులు కూడా ఆయుర ఆరోగ్య భాగ్యములు కూడా ఇస్తారు.